హలో అండి, ఈరోజు మనం దహీ పన్నీర్ చేద్దాము. దహీ పన్నీర్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ కనుక పన్నీర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ పన్నీర్ ప్రిపేర్ చేయడం కోసం నేను 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కాగబెట్టుకున్నాను. అది ఒక పొంగొచ్చిన తర్వాత ముందుగానే ఒక నిమ్మకాయ మొత్తం రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ రసం వేసేసి స్టవ్ సిమ్లో ఉంచి ఒక హాఫ్ మినిట్ వరకు అలా కలిపామంటే పాలు విరిగిపోయి అలా పన్నీర్ సపరేట్ అవుతుంది. ఈలోగా ఒక గిన్నెను తీసుకొని దానిపైన వడపోసే గంట పెట్టి దానిపైన క్లాత్ పెట్టేసి ఇది వడపోసామంటే పన్నీర్ ఆ క్లాత్లో ఉండిపోతుంది. వాటర్ సెపరేట్ అయిపోతాయి కదా. ఆ తర్వాత ఆ క్లాత్ని మూసేసి దానిపైన ఏదైనా బరువు పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వదిలేసామంటే మన పన్నీర్ ఇలా రెడీ అయిపోతుంది అన్నమాట, ముక్కలుగా కట్ చేసుకుంటే. ఇప్పుడు ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసేసి అందులోనే 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసేసి అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత అవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే పాన్లో ఇంకొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని ఫ్రై చేద్దాము. ఈ పన్నీర్ లైట్గానే ఫ్రై చేసుకోండి, ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఎందుకంటే మనం బయట షాప్లో కొన్న పన్నీర్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పన్నీర్ కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా నూనెలో వేయించితే ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు, 1 కప్పు పుల్లని పెరుగు తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి, రుచికి సరిపోయినంత సాల్ట్. అంటే ఇక్కడ నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేసుకున్నాను కదా. సో చూసుకొని వేసేసుకోండి. అందులోనే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి దాన్ని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టేసుకొని అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో హోల్ గరం మసాలా వేసుకున్నాను. అంటే నేను ఇక్కడ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం షాజీరా వేసి అవి ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకొని అవి కట్ చేసుకొని వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను అనమాట. అవి వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు దాన్ని అలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసి ఒక్కసారి కలిపేసి దాన్ని మూత పెట్టారంటే అది ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒకవేళ కావాలంటే ఉల్లాకులు కూడా వేసేసుకోండి. ఇక్కడ ఈ పన్నీర్ కర్రీకి కసూరి మేతి మాత్రం మస్ట్ అండి. సో అది తప్పకుండా వేయండి, లేకపోతే ఆ టేస్ట్ బాగుండదు. ఇక్కడ నేను లాస్ట్లో ఆ కసూరి మేతి కూడా చేత్తో నలిచి వేసేసాను. వేసేసి దాన్ని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించారంటే దహీ పన్నీర్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.